అమ్మ నాది. నేను ఆళ్ళ రామకృష్ణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ బోర్డు. నేను హైదరాబాద్లోనే చేశాను. 33 ఏళ్ళు తెలంగాణలోనే చేశాను. నేను మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1 నెలలోనే ఆయన మా 27 బీసీ కులాలని తెలంగాణలో లేదు అన్న ఉద్దేశంతో ఆయన ఏ సర్వే కానీ ఏ రకమైన సమాచారం సేకరించకుండా, బీసీ కమిషన్ సంప్రదించకుండా మరి ఆయన తీసేయడం జరిగిందమ్మా. తీసేస్తే మేము అనేక వ్యయ ప్రయాసాలకి వనర్చి 30 లక్షల మంది ఉన్నాం తెలంగాణలో. ఈ 27 కులాల వాళ్ళం. గత 60 సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా పొట్టకూటి కోసం అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. 27 కులాలు వాళ్ళందరూ ఆయన ఏదో రాజకీయ కక్షతోటి దుర్బుద్ధితోటి కేసీఆర్ మరి 80,000 పుస్తకాలు చదివిన అజ్ఞాని ఇవన్నీ తీసేయడం జరిగిందమ్మా. తీసేస్తే మేము కోర్టుల్లో పోరాడాం. ఇప్పుడు మా కేసు సుప్రీంకోర్టులో ఉందమ్మా. మొన్న రీసెంట్గా ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత ఒక అఫిడవిట్ ఇచ్చింది. అయ్యా, మీ కులాలు మరి మేము కులగణన చేసి వీటిని చేర్చడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పార్టీలు మా ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మరి ఇది కలుపుతామని కూడా అని పెట్టాం మేము. అందువల్ల మీరేమో ఇబ్బంది పడద్దు. కులగణన అయిన వెంటనే దీన్ని మేము ఈ 27 కులాలనే బీసీల లిస్టులో మళ్ళీ చేరుస్తామని మాకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్నే కమిషన్ దృష్టికి తీసుకొచ్చామమ్మా. అలాగే మరి ఇక జనరల్గా చెప్పాలంటే మా కులం అనే కాదు, బీసీల గురించి చెప్పాలంటే రీసెంట్గా ఇదే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 17 కులాలని బీసీలుగా చేర్చి మరి కేంద్ర ప్రభుత్వానికి ఓబీసీలుగా పంపించింది. కానీ కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా ఓబీసీ లిస్టులో పెట్టలేదు. ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యగా మేము భావిస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామమ్మా. అలాగే ఈ గ్రూపుల మధ్య మరి 4 గ్రూపులు చేశారు. కానీ మరి దాదాపు 1972 నుంచి ఇప్పటి వరకు ఈ గ్రూపుల్లో ఏ కులం వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారనేది చూసి, ఎవరెవరు ఎన్నెన్ని ఉద్యోగాలు సంపాదించారనేది శాస్త్రీయంగా చూసి మళ్ళీ రీగ్రూపింగ్ చేసి, అలాగే ఏ నుంచి హెచ్ కానీ ఏ నుంచి కే కానీ ఎక్కువ గ్రూపులు చేసి ఎలా బాగుపడ్డ వాళ్ళని, ఇప్పుడు సంచార జాతులు ఉంటాయి, బుడబొక్కలు, గంగిరెద్దులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ ఒకటి, అలాగే కొంచెం బాగుపడ్డ వాళ్ళు చాకలి మంగలి అని ఒకటి, అలాగే రకరకాల వ్యవసాయ కులాలు ఉన్నాయి, మున్నూరు కాపు ఉంది, గవరా ఉంది, వీళ్ళందరినీ ఒక చోట ఇలాగా సాంఘికంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా డెవలప్ అయిన కులాలను మళ్ళీ రీగ్రూపింగ్ చేయండి, ఎక్కువ గ్రూపులు చేయండి. ఈ 4 గ్రూపుల ముందు తగువ పెట్టద్దు. అందరూ ఏ కావాలంటారు. ఎందుకంటే ఏ అంటే సంచార జాతులు, అలాగే మరి విముక్త జాతులు. అవి విముక్తి అనేక సార్లు అనేక రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. హైకోర్టులో సుప్రీంకోర్టులో మేము అఫిడవిట్లు వేసినా కక్షపూరితంగా గవర్నమెంట్ దాని దగ్గర ప్రజల డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బునంతా దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మా కులాలను మళ్ళీ బీసీల్లో చేరకుండా చాలా ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా చక్కగా చేసింది. కానీ ఈ మధ్యకాలంలో కులగణన జరుగుతుంది. ఈ కులగణన అనేది మరి బీసీల అందరికీ ఎంతో గొప్ప విషయం. ఇది వాళ్ళ యొక్క ఎక్స్రే తీసి మరి సమాజంలో ఉన్న వాళ్ళకి సముచిత స్థానం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న మరి కృషికి మాకు అభినందనీయం. కానీ మా తొలగించబడిన 27 కులాలని ఈ ప్రభుత్వం 246 కులాలు ఉన్నాయని చెప్పింది తెలంగాణలో. టోటల్ రెడ్డి, కమ్మ, వెలమ అందరూ కలిపి మాదిగా మాల అన్నీ కలిపి 240 కులాలు లిస్ట్ ఇచ్చింది వాలంటీర్లకి. కానీ 60 ఏళ్ళ నుంచి ఉండి 30 లక్షల జనాభా ఉన్న ఈ 27 కులాలని ఆ లిస్టు వాళ్ళకి ఇచ్చిన 246లో చేర్చలేదు. అంటే మేము ఈ రాష్ట్రంలో లేనట్ట. ఎందుకు అలా చేశారనేది మేము ప్రశ్నించాం కమిషన్ని. వారి నుంచి సంతృప్తికరమైన ఆన్సర్ రాలేదు. ఆయన మరి చైర్మన్ గారు మేము చేస్తామన్నారు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఎనివే లాస్ట్ ఉన్న కమిషను గత 10 ఏళ్ళు మేము తిరగడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేయకుండా మరి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కమిషన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అలాగే మరి ఈ ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారి ఎన్నికల సభల్లో మా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. కూకట్పల్లి కానీ ఎక్కడైనా సరే ఆయన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చెప్పాడు. మూసాపేటలో ఈ 26 కులాలను తీసేయడం అనేది అవివేకమైన ఇది కేసీఆర్కి బుర్ర లేకుండా చేసినాడు. కాబట్టి
మేము ప్రభుత్వంలో రాగానే వీటినన్నింటినీ చేరుస్తామని ఆయన చెప్పడం జరిగింది. మేమందరం కూడా మరి ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి తెలంగాణ కాదు రాహుల్ గాంధీ తోటి దేశం అంతా తిరిగి పాదయాత్ర సపోర్ట్ చేసాం కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఏమ్మా బీసీలు అంటే బీసీలే. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆహిర్లు బీసీల కింద చేర్చుకున్నాడు కేసీఆర్. ఇక్కడున్న తెలుగు వాళ్ళు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో నీకు చంద్రబాబు మీద కోపం ఉంటే ఉండొచ్చు, పక్క రాష్ట్రం మీద నీకేం కోపం? ఎవరో కొంతమంది చేర్చిన అవివేకమైన చర్య అది. మరి 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు ఉపయోగించలేదు కేసీఆర్ గారు. చాలా దురదృష్టకరమైన నాయకుడు ఆయన. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు అన్ని విధాలుగా కూడా. ఇది మేము ఇంకా విపులంగా నేను చెప్పగలను. మరి ఇవాళ దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. 55,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో మేము బీసీలు కాకుండా మా జాతి ఉందంటే ఎంతమంది ఎన్ని కోల్పోయారు. ఎంత ఎవరైనా సరే మంచి చేస్తారు కానీ చెడు చేశాడు కేసీఆర్. అందుకే గాలి కొట్టుకుపోయాడు. ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్న కేసీఆర్ దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆయన్ని బయటకు తోసేశారు. ఈ ప్రభుత్వం కూడా ప్రజారంజకంగా మంచిగా శాస్త్రీయంగా విశ్లేషించి నిజంగా మాకు ఇవ్వాలంటే ఇవ్వండి, కానీ న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా కూడా మేము తెచ్చుకోగలం, తెస్తాం. ఎన్నాళ్ళు పోరాడతాం. చరిత్రలో నేను తిరిగా 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా సుప్రీంకోర్టు చుట్టూను. తప్పక అవుతుంది మా పని. వీళ్ళే మొన్న అఫిడవిట్ వేశారు, మేము కులగన్న అయినంటే మేము చేస్తాం, మాకేం అభ్యంతరం లేదన్నారు. అనేక సమావేశాల్లో అనేక ఎన్నికల సభలో సీఎం గారు చెప్పుకున్నారు, మేము వెయిట్ చేస్తున్నాం. మరో విద్యా సంవత్సరం పాడవకుండా